మీరందరికీ తెలుసు, పత్రికా విలేకరులకు నా ఇంటి ముందే చెప్పాడు. మల్కాజ్గిరి ఓనర్ దగ్గరికి నేను వచ్చాను, మల్కాజ్గిరికి నేను టెనెంట్ను మాత్రమే, నన్ను గెలిపియండి అని వచ్చాడు. గెలిపించిన ఒక దళితుడైన పేదవాడైన సర్వే సత్యనారాయణ కంటెంట్ చేస్తే 1,00,000 ఓట్లతో గెలిచిన సీటు రేవంత్ రెడ్డి గారిని తీసుకొచ్చి పోటీ చేస్తే 10,000 ఓట్లతో మాత్రమే గెలవగలిగాడు. 5,000 ఓట్లు రాకపోతే ఎంపీ గాడు, ఎంపీ కాకపోతే పీసీసీ గాడు, పీసీసీ కాకపోతే ముఖ్యమంత్రి గాడు. కాబట్టి ఇవన్నీ జరుగుట్లో సర్వే సత్యనారాయణ పాత్ర లేనిదే నువ్వేం కాలేదు. సంతోషం, నిన్ను ఎంపీని చేసిన, పీసీసీకి హెల్ప్ చేసిన, నిన్ను ముఖ్యమంత్రిగా కూడా చూస్తున్నావు, చక్కగానే చేస్తున్నావు, సంతోషపడుతున్నావు. కానీ నీకు ఎవరు నేర్పిస్తే నేర్చుతున్నావు, ఎవరు చెప్తే వింటున్నావు. తెలంగాణలో దళితులు అనేవాళ్ళు అంటే మాలా మాదిగలు కలిపి 1 కోటి జనాభా ఉన్నారు. ఈ 1 కోటి జనాభాలో మాదిగలు 85% ఉన్నారు, 85 లక్షలు ఉన్నారు. మరి 85 లక్షలు మాదిగలు ఉంటే వాళ్ళకు 1 సీటు కూడా లోక్సభలో ఇయ్యరా? కంటోన్మెంట్లో అట్లీస్ట్ బై ఎలక్షన్ వచ్చింది. సర్వే సత్యనారాయణ ఇక్కడ ఎమ్మెల్యే చేసిండు, 2 సార్లు ఎంపీగా పోటీ చేసిండు, ఇదే సీట్ నుండి కేంద్ర మంత్రి అయిండు, గొప్ప పేరున్నది. అన్నీ ఉన్నాక కూడా సర్వే సత్యనారాయణ కూడా ఇయ్యరా సీటు అసెంబ్లీ? ఎందుకు నువ్వు సర్వే సత్యనారాయణ విస్మరిస్తున్నావు, కాదంటున్నావు? అదేవిధంగా మాదిగ జాతికి యావత్ తెలంగాణలో 1 పార్లమెంట్ ఇవ్వకపోతే సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా ఉండి, మరి ఆ రోజు నేను ఆమెకు చెప్తే 4 మాదిగలకు ఇచ్చింది పార్లమెంటు లోక్సభ సీట్లు, 4 మాలలకు ఇచ్చింది లోక్సభ సీట్లు. నేను సూచిస్తే యావత్ ఆంధ్రప్రదేశ్లో రిజర్వ్ పార్లమెంట్ సీట్స్ ఎన్ని ఇప్పటికీ అవి ఇవి కలిపితే 7 అవుతాయి. 7లో 4 ఇవ్వాలంటే కష్టం కాబట్టి, 4 ఒకరికి 3 ఒకరికంటే కూడా బాధపడతారు కాబట్టి, 2కి 4 ఇవ్వాలంటే నన్ను జనరల్ సీట్ను కలుపుకోమ్మా, 8 అయిపోతాం. 8లో నన్ను ఇక్కడ పెట్టు అంటే మల్కాజ్గిరిలో నేను, వరంగల్లో సిరిసిల్ల రాజయ్య, నాగర్ కర్నూలులో మందా జగన్నాథం 3 మాదిగలయ్యారు, ఒక వెంకటస్వామి వివేక్ వెంకటస్వామి మాల అయ్యారు, 4 ఇక్కడ. ఇంకా 4 3 మాలలను ఎక్కడ చేయాలి? ఇక్కడ 1 మాల ఇచ్చింది, ఇంకా 3 మాలలు అంటే పనబాగ లక్ష్మి, హర్ష కుమార్, చింతామోహన్. అట్లనే డాక్టర్ తిప్పేస్వామి అనే మాదిగోడికి ఆంధ్రాలో ఇచ్చిన, అంటే 4 మాలలు మాదిగలు. అట్లనే ఎమ్మెల్యేలు 50% ఇప్పించిన, నేను చెప్పిన లిస్టు ప్రకారం అమ్మగారు ఇచ్చింది అందరికీ. ఫలానోడు నిన్ను తప్పుదో వల్ల బట్టి, ఫలానోడు నిన్ను దూరం పెట్టు నాకు దగ్గరగా అని చెబుతున్నా. చిన్న పిల్లగాడ ముఖ్యమంత్రి అయిండయా 5 ఏళ్ళలోనే. ఎమాఎములు కాలేకపోయినరు. చెన్నారెడ్డి అసంటోళ్ళు వేడి చేయవలసి వచ్చింది, రాజశేఖర్ రెడ్డి అసంటోళ్ళు వేడి చేయవలసి వచ్చింది. నువ్వు ఇట్లా వచ్చినావు, ఇట్లా అయిపోయినావు. సర్వే సత్యనారాయణ మల్కాజ్గిరి పార్లమెంట్ వదలకపోయింటే నువ్వు ఎంపీ కావు, పీసీసీ కావు, ముఖ్యమంత్రి కూడా అయినావు. కాబట్టి అది దైవాధీనం, దైవ నిర్ణయం. అది దేవుడు నేను దీవించిండు కాబట్టి కాపాడుకోవాలి. అంటే రేవంత్ రెడ్డికి మీరు పెట్టిన భిక్షనే ఇంత దూరం అంట, దేవుడు ఇచ్చిన భిక్షనే. అది అందరికీ భిక్ష పెట్టేది ఆ దేవుడే. మనిషికి మంచి భిక్ష ఎప్పుడు పెట్టాడు. ఇక్కడ చేసిండ్రు. వరంగల్లో కావ్య అనే అమ్మాయికి ఇచ్చిండ్రు, కడియం శ్రీహరి బిడ్డకు. అసలు ఆ కడియం శ్రీహరి మాలన మాదిగన? ఆ బిడ్డ పరిస్థితి ఏంది? ఆమెకి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఆడ ఎవడు గెలుపు గుర్రమే లేదా ఆడ? కాబట్టి పార్టీని సర్వనాశనం చేస్తున్నారు. ముఖ్యంగా మాదిగల యొక్క ఆగ్రహానికి గురి అయితే వాళ్ళు కన్నీరు చేస్తే 17 పార్లమెంట్ సీట్లను తగులుతుంది, సీట్లన్నీ ఓడిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వాళ్ళతో మాట్లాడాలి, మాతో మాట్లాడాలి, తగు ప్రాతినిధ్యం ఇవ్వాలి, తగు భరోసా ఇవ్వాలి. అప్పుడు మేము పిలుపులు ఇవ్వగలుగుతాము. మాదిగలందరినీ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుండి కాంగ్రెస్ను గెలిపియద్దు, కేటగరైజేషన్ మేము చేస్తాం. బీజేపీ ఏదో వచ్చి మొన్న ముసలి కన్నీరు గార్చిపోయిండు నరేంద్ర మోదీ, ఏబిసిడి చేస్తా అన్నట్టు పోయిండు. కానీ వాళ్ళ తరం కాదు, వాళ్ళు చేయరు.
అధికారంలో రాబోయేది ఇండియా కూటమి. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతున్నాడు. మరి రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారికి ఈ షెడ్యూల్డ్ కులాల కేటగరైజేషన్ సంగతి బాగా తెలుసు. వాళ్ళే చేస్తారు. వాళ్ళని ఒప్పించి మెప్పించి కేటగరైజేషన్ చేపియాలంటే సర్వే సత్యనారాయణ నాయకత్వం బలపడాలి. 2 కండ్లతో సమానం, అన్నదమ్ములము, అక్క చెల్లెళ్ళు, ఒక కుటుంబ సభ్యుల్లాగా మేము కలిసిమెలిసి ఉంటాం. కానీ మాలమాదిలను విడగొడుతున్నారు. డివైడ్ అండ్ రూల్ పాలసీ జరుగుతున్నది. మాదిగలకు ఏదో మేలు చేసినట్టు చూపిస్తూ, మాదిగలను విస్మరిస్తూ, మాదిగల యొక్క ఆగ్రహాన్ని గురి చేస్తున్నారు. వాళ్ళని ఎడముఖం పెడముఖం అయ్యే పరిస్థితులు ఉన్నాయి. కానీ మనం జాగ్రత్తగా ఉండాలని నా మనవి. మాదిగలు కలిసే ఉందాం. అవసరం అనుకుంటే మన రిజర్వేషన్స్ను పెంచమని అడుగుదాం, సమానంగా పంచుకుందాం. ఆ రోజులలో తెలంగాణ రాష్ట్రం విడిపోకముందు ఆంధ్రోడు తెలంగాణోడు అని నడుస్తుండే. ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర 2 రాష్ట్రాలు అయినాక ఎవరిని అంటలేము. అందరం కలిసిమెలిసే ఉన్నాం, కుటుంబ సభ్యుల్లాగా ఉన్నాం. మరి మన పని అంతే అవుతుంది. మాదిగలకు ABCD కేటగరైజేషన్ చేసేస్తే అందరం మళ్ళీ కలిసిమెలిసే ఉంటాం. ఎవరు జనాభా ప్రకారం వాళ్ళు తీసుకోవాలి అని నేను చెప్తూ వస్తున్నా. అది చేపిస్తా కూడా ఒకరోజు. ఆ రోజు తెలంగాణ గురించి మాట్లాడాలి పార్లమెంట్లో అంటే సర్వే సత్యనారాయణ లేకపోతే ఎవడు మాట్లాడాడు. సర్వే సత్యనారాయణ ఏకైక మెంబర్ ఆఫ్ పార్లమెంట్లో తెలంగాణ బాణిని వినిపించి అన్ని పార్టీలను, అందరి నాయకులను ఒప్పించి మెప్పించి తెలంగాణ ఇవ్వవలసిందే అని పోరాడాడు. ఇప్పటికైతే నేనేమంటానంటే, రేవంత్ రెడ్డిలో డైనమిజం ఉన్నది, తప్పుడు లేదని కాదు. రేవంత్ రెడ్డి బాగా మాట్లాడగలుగుతారు. మల్కాజ్గిరి పార్లమెంట్లో ఒకరోజు తిరగలే గెలిచి, మొన్నటి అసెంబ్లీలో 1 సీటు గెలవలే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ. అయినా ప్రభుత్వం వచ్చింది, బాగానే జరుగుతున్నది. అయితే వాగ్దాటి కాబట్టి బాగా జరుగుతున్నది. కష్టపడుతున్నాడు, పని చేస్తున్నాడు, హార్డ్ వర్క్ చేయగలుగుతాడు అన్నది కూడా ప్రూవ్ చేస్తున్నాడు. కానీ నీ యాక్టివిటీస్ ఏవైతున్నాయో, చర్యలు, సీనియర్లను విస్మరించేది, అందరినీ కలుపుకోకపోవడము, నీ బాడీ లాంగ్వేజు, కాంగ్రెస్ వాదులకి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడము, కాంగ్రెస్ వ్యతిరేకులకు, తెలంగాణ విద్రోహులకు, తెలుగుదేశం పార్టీ వాళ్ళకు, బీజేపీ పార్టీ వాళ్ళకు తెచ్చి కాంగ్రెస్లో ఎవడు లేనట్టు నాయకత్వాన్ని వాళ్ళ చేతులలో పెట్టినట్లయితే కాంగ్రెస్ పరిస్థితి ఏమవుతుంది? ప్రభుత్వం ఎట్లుంటుంది అనుకుంటాం? ముందే మనము తుమ్మితే ముక్కిస్తే రాలిపోతుంది అన్నట్టుంది ప్రభుత్వం. మరి అట్లాంటి ప్రభుత్వాన్ని నువ్వు ఎట్లా కాపాడుకుంటావు? ఒక దిక్కు బీఆర్ఎస్ నాయకుడు, నా వెంబడి 25 మంది ఉన్నారు, 3 నెలల్లో నేనే ముఖ్యమంత్రి అవుతున్నా, ఇది చాలా రోజులు ఉండదు ఈ ప్రభుత్వం అని మాట్లాడుతూ ఉన్నాడు. మరి మన చర్యలు ఏమంటుంది? ఇది నువ్వు చేయలేవు, నువ్వు మాట్లాడుతున్నది నువ్వు కలలు కంటూనే ఉండు. కానీ మేము బలంగా ఉన్నాం, మేమంతా ఒక తాటి మీద ఉన్నాం, మేము అందరినీ కలుపుకొని పోతున్నాం, మేము స్వపరిపాలన చేయగలుగుతున్నాం, మేము బంగారు తెలంగాణ తేగలుగుతాం అనే విధంగా నీ పరిపాలన ఉండాలి. చేయాలతో నువ్వు, కానీ నిన్ను ఎవరో తప్పుదారిని పట్టిస్తున్నారు. జాగ్రత్త సుమా, అందరినీ కలుపుకొని పో, అందరికీ రెస్పెక్ట్ ఇయ్యి, సుపరిపాలన చెయ్యి. 5 సంవత్సరాలు కాదు కదా, 20 సంవత్సరాలు నువ్వే ముఖ్యమంత్రి ఉంటావు. మంచిగా చేస్తే, అందరినీ కలుపుకొని పోతే. లేదంటే ఇప్పుడు బీజేపీ కూడా అంటున్నాడు, కేసీఆర్ కూడా అంటున్నాడు, 3 నెలలు కూడా ఉండడు, 6 నెలలు కూడా ఉండడు. అదే నిజమవుతుందో మరి ప్రవర్తన నీది ఇట్లనే ఉంటే. కాబట్టి జాగ్రత్త పడాలి. నీకు మేము అండగా ఉంటాం, కానీ నువ్వు అందరినీ కలుపుకొని పోవాలి. ఇవి నా జాతికి నష్టం జరిగింది. నేను ఆ జాతిలో పుట్టి నా జాతికి కళ్ళ ముందు నష్టం జరుగుతుంటే చూస్తూ ఊరుకుందునా నేను? సోనియా గాంధీ లాంటి అంత పెద్ద మహా నాయకురాలు ఆ రోజు 4 సీట్లు ఇవ్వాలమ్మా మాదిగల కంటే ఇచ్చిందే, లోక్సభ సీట్లు.
మరి నువ్వెంత ఆఫ్టర్ ఆల్ నిన్నగాక మొన్న వచ్చినో నువ్వు కాంగ్రెస్ పార్టీలకు ఈనాడు ముఖ్యమంత్రి అయిన పిసిసి కూడా నువ్వే పెట్టుకోవాలి. ఇవాళ ఒక్క సీటు రానియకుండా చేస్తావా మాదిగలకు? మాదిగలకు ఇద్దరికి కూడా వర్గీకరణ చేసి ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వాలి అనుకుంటే సర్వే సత్యనారాయణ పార్లమెంట్లో ఉండాలి. కానీ సర్వే సత్యనారాయణ పార్లమెంట్ దాకా పోనిస్తలేరు, టికెట్ నిరాకరించి. ఇక్కడి పాలకులు కొత్తగా వచ్చిన వాళ్ళు మరి అదే విధంగా అసెంబ్లీలు కూడా లేకుండా చేస్తున్నారు. అందుకే మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్స్లో నాకు ఇంకెవరకు వస్తే డిపాజిట్ దక్కలే. మళ్ళీ అదే సీటు ఇప్పుడు ఇంకొకరు బీజేపీ నుండి వచ్చినోడు 2 సార్లు బీజేపీలో పోటీ చేసి ఓడిపోయిన తెచ్చి కాంగ్రెస్లో ఓవర్ నైట్గా గెలుపుకురమ్మని అనౌన్స్ చేసుకుంటావా? ఎట్లా గెలుస్తుంది అనుకుంటారు? కాంగ్రెస్కు నష్టమే కదా. ఎంపీ సీట్లు కూడా అంతే ఉన్నాయి. ఇప్పుడు ఎంపీ సీట్లలో ఏం చేస్తుండ్రు? హైదరాబాద్ సిటీలో 4 పార్లమెంట్ సీట్స్ ఉన్నాయి. ఒకటి ఎట్లా ఎంఐఎంకే పోతుంది, మరి ఇక 3 ఉన్నాయి. 3 కాంగ్రెస్లో ఎవడూ దిక్కులేడా? కాంగ్రెస్లో నాయకులే లేరా? కాంగ్రెస్లో గెలుపు గుర్రాలే లేరా? వీళ్ళని కాదని నిన్నటి దాకా తెలుగుదేశం భారతీయ అదేది రాష్ట్ర సమితి బీఆర్ఎస్ఓ టీఆర్ఎస్ఓ కేసీఆర్ పార్టీలో రిజెక్టెడ్ మెటీరియల్ వాళ్ళు అక్కడ రిజెక్ట్ అయిన వాళ్ళని ఇక్కడ తెచ్చి వాళ్ళని గెలుపుకురాలంటవా? గెలుస్తారా? నిన్నాడ ఓడిపోయిన ఈడ ఓవర్ నైట్కి వచ్చి కాంగ్రెస్ వాళ్ళని కాదని కాంగ్రెస్ వాళ్ళ యొక్క కోపాగ్నికి గురి అయిన వాళ్ళని గురి అయ్యి మీరు ఓటు ఎట్లా సంపాదిస్తామనుకుంటారు? మీరు ఎట్లా గెలుద్దామనుకుంటారు? ఏ కారణం చేత వాళ్ళకి ఇచ్చేది? కాంగ్రెస్కు నష్టం జరుగుతుంది కదా. కాంగ్రెస్కు నష్టం జరుగుతుంటే గాంధీ కుటుంబానికి విధేయంగా ఉన్న నేను, కాంగ్రెస్ వాదినైన నేను, సోనియా గాంధీకి ఒక బిడ్డను, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలనుకునే నేను సీట్లన్నీ పోతూ ఉంటాయని ఎట్లయితే ప్రధానమంత్రి ఉండాలి, ఇక్కడ అసెంబ్లీలో ఉండాలి, ఈ గవర్నమెంట్లోనన్నా ఉండాలి. కాబట్టే నేను ఇక్కడ అసెంబ్లీ ప్రయత్నంలో ఉన్నా. అక్కడ లోక్సభ మల్కాజ్గిరి లేకున్నా నాకు వరంగల్ ఇచ్చినా పర్వాలేదన్నా. ఎందుకంటే అక్కడ ఒకసారి బై ఎలక్షన్లో జబర్దస్తి నన్ను పోమంటే కష్టకాలంలో నేను పోయి పార్టీ గురించి పోటీ చేసిన రోజులు ఉన్నాయి. ఆ రోజు నేను పనికి వస్తాను, ఈరోజు పనికి రానా. కాబట్టి ఇది పార్టీ పెద్దలు అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతోనే నేను ఈరోజు కాంగ్రెస్ క్యాండిడేట్గానే వేసిన. బీఫామ్ ఇస్తే కాంగ్రెసే. ఒకవేళ వద్దు సర్వే సత్యనారాయణ బీఫామ్ ఆయనకి ఇచ్చేది ఏంది, అయినా ఉంటేవి లేకుంటేవి పోతేవి అనుకొని ఇక్కడ పాలకులు చేసినా చేస్తారు. అట్లా చేస్తే ఇండిపెండెంట్గా కొనసాగడం అనేది జరుగుతుంది. రెబల్ కాంగ్రెస్ క్యాండిడేట్గా కొనసాగడం అనేది జరుగుతుంది. సీట్లు గెలిచి మరీ అమ్మగారికి రాహుల్ గాంధీ గారికి బహుమానంగా నేను ఇస్తాను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఇప్పించింది సర్వే సత్యనారాయణ. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది సోనియా గాంధీ గారు. తెలంగాణ ఇచ్చిన తర్వాత కూడా తెలంగాణ బిడ్డలమందరము కేసీఆర్ అరిచేతితో స్వర్గం చూపించినందుకు ఆయన మాయమాటలు నమ్మి మనం ఆ రోజు ఓట్లు వేస్తే 10 సంవత్సరాలు పరిపాలించాడు. అట్లా కాంగ్రెస్ దెబ్బతిన్నది. అదృష్టానికి ఇప్పుడు మళ్ళీ సోనియా గాంధీని జ్ఞాపకం చేసుకొని అయ్యో అమ్మ తెలంగాణ ఇచ్చింది కదా, ఆ పార్టీని గెలిపిద్దామని ఇప్పుడు గెలిపిస్తే మనం అధికారంలోకి వస్తే మరి దాన్ని సరిగా కాపాడుకోకపోతే ఎట్లా? అహంకారంతో ప్రవర్తిస్తే ఎట్లా? కాబట్టి కాపాడదాం కాంగ్రెస్ అన్న ఉద్దేశంతో నేను స్టార్ట్ చేసిన. మా ఎకేలా హీ చల్తా రహా కార్వా బంతా గయా అన్నారు సార్. సూటి ప్రశ్న. కాబట్టి ఫస్ట్ నేను స్టార్ట్ చేస్తా. ఇక చాలామంది బయటికి వెళ్తారు. ఇక నిరుత్సాహం ఉన్నది. చాలామంది సీనియర్లు విస్మరించారు వాళ్ళను. మర్యాద లేదు, గౌరవం లేదు. ఈరోజు ప్రభుత్వం ఎవరి చేతిలో ఉన్నది? నిజమైన కాంగ్రెస్ వాదుల చేతిలో ఉందా? సోనియా గాంధీ కాంగ్రెస్ నడుస్తుందా? ఇందిరమ్మ కాంగ్రెస్ నడుస్తుందా? రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీల కాంగ్రెస్ నడుస్తుందా? నడుస్తలేదని నేనంటా. సైకిల్ కాంగ్రెస్ నడుస్తుంది. టీడీసీ, ఇందిరా కాంగ్రెస్ పోయి టీడీసీ అయింది. ఇప్పుడు ఇది తెలుగుదేశం కాంగ్రెస్, తెలంగాణ ద్రోహుల కాంగ్రెస్ టీడీసీ. అంతేగాని కాంగ్రెస్ అయి కాదు ఇప్పుడు నడుస్తున్నది. ఆ విధంగా టికెట్లంతా బయట వాళ్ళకి ఇచ్చి
పార్టీని మొత్తం కైవసం చేసుకుందాం, భ్రష్టు పట్టిస్తాం, కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా చేద్దామని చేస్తున్న మీ ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు నేను నడుము బిగించిన. నాతో ఇంకా చాలామంది కదులుతారు. మేమంతా కలిసి కాంగ్రెస్ను కాపాడుకుందాం, సోనియా గాంధీ గారిని కాపాడుకుందాం, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేద్దాం అనే ఉద్దేశంతో ఈనాడు నేను ధైర్యం చేసి ముందుకెళ్ళిన. మరి ముఖ్యంగా నా ప్రజలు, నా ఓటర్ మహాశైలు, నా దేవుళ్ళు వీళ్ళంతా గత 40 సంవత్సరాల నుండి నన్ను ఆదరిస్తున్నారు, గౌరవిస్తున్నారు. ఇప్పుడు గౌరవిస్తారు, ఆదరిస్తారు. అభ్యర్థులు సరిగా లేరు, ఎమ్మెల్యే క్యాండిడేట్లు, ఎంపీ అభ్యర్థులు కూడా సరిగా లేరు, కాంగ్రెస్ వాదులు కాదు. ఇక్కడ నిలబడ్డ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కాంగ్రెస్ వాది కాదు, ఇక్కడ నిలబడ్డ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కాంగ్రెస్ వాది కాదు. కానీ నిజమైన అసలైన స్థితిలైన కాంగ్రెస్ వాదిని కావాలంటే సర్వే సత్యనారాయణ ఉన్నాడు. ఇక నేను కనబడతా ప్రజానికానికి. కాబట్టి మరి నన్ను గెలిపియండి, నాకు అండగా నిలబడండి. నేను పార్టీని కాపాడుకుంటా, మిమ్మల్ని కాపాడుకుంటా. ఆ రోజు తెలంగాణ ఇప్పించింది దేనికి? బంగారు తెలంగాణ కావాలి, మన బతుకులు బాగుపడాలి. మరి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు పక్కదిక్కున్న బిడ్డలందరూ బాగుపడాలి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు బాగుపడాలి అని చేస్తే ఏమైంది? పరిపాలన నిన్నటిదాకా ఎవరి చేతిలో ఉంది, ఇప్పుడు ఎవరి చేతికి పోతున్నది? చేతికి వేరే చేతికి పోయినా వాళ్ళు ఎటు తీసుకుపోతున్నారు అన్నది కళ్ళు తెరవాలి. కాబట్టి ఇప్పటికైనా జాగ్రత్త పడి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలన సాగిస్తే చాలా మంచిది. కాంగ్రెస్కు బాగుంటుంది, మీకు బాగుంటుంది. సార్ సూటి ప్రశ్న. పోతామంటే ప్రజలకు బుద్ధి చెప్తారు తప్పకుండా. మీకు అర్థమైతే మంచిది, మీకే అర్థం కాకపోతే ఇంక జనానికి అర్థం కాదు. సార్ లక్షల జనాభా ఉన్నది కాబట్టి సవరించుకో, మనస్సు మార్చుకో, అందరినీ కలుపుకొని పో. దేవుడు నిన్ను ఇంకా బాగా జీవిస్తాడు, ఇంకా చాలా సంవత్సరాలు ఉంటావు. మాలాంటి వాళ్ళని నీకు సపోర్ట్గా ఉంటావు. ఈగ వాళ్ళ నియమం నీ మీద అంత సపోర్ట్ చేస్తాం. చెన్నారెడ్డి తర్వాత చెన్నారెడ్డి నువ్వు అవుతావు అని నేను చెప్పిన అనేక సందర్భాలు. కానీ అట్లా కనబడతలేదే, పోగొట్టుకుంటున్నవే. పోనీయకు తమ్ముడు, సవరించుకో, అందరినీ కలుపుకోపో. నా సపోర్టు సహకారం నీకుంటుంది. సార్ ఇప్పుడు సర్వే కాపాడుకోవాలి ఫస్ట్ అనుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవడం ఒక ఎత్తు అయితే, నేను ఎంపీగా ఎమ్మెల్యేగా ఉంటే ప్రజలకు అందుబాటులో ఉంటాను. ప్రజలు నా దగ్గరికి వస్తూ ఉంటారు, వాళ్ళని ఆదరిస్తా. పిలిస్తే పలుకుతా, వాళ్ళు వస్తే ఆదరిస్తా. ప్రజా సమస్యలను తీరుస్తాను. మరి ముఖ్యంగా ఈనాడు పక్కదిక్కిన వాళ్ళు, పేద అట్టడుగున్న సమాజం, బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ప్రాతినిధ్యం లేదు ఈనాడు పాలనలో. వాళ్ళకందరికీ ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళందరినీ ఆకట్టుకొని మరి వాళ్ళందరి సంక్షేమం గురించి కూడా పాటుపడతాం. ఒకవైపు నువ్వే ఉండాలంటున్నా, ఉంటావంటున్నా, ప్రొవైడెడ్ యూ బిహేవ్ యువర్ సెల్ఫ్. ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నావు, అందరినీ కలుపుకొని పో. 1 కోటి మంది జనాభాను విస్మరిస్తావా? 1 కోటి మందిని కాదనుకొని పరిపాలన సాగిస్తావా? సార్ సర్వే సీనియర్ నా సంగతి వాళ్ళకి తెలియక కాదు, నేను చెప్పలేదని కాదు. నేను కంప్లైంట్స్ చేసే అలవాటు నాకు లేదు. అంటే పార్టీ సాఫీగానే ఉంటుంది, మంచిగా చెప్తా. వాళ్ళకే అర్థమవుతున్నది కదా. అర్థమైంది కాబట్టి నాకు ఎందుకమ్మా మొన్న టికెట్ ఇవ్వలేదు అని అడిగితే, ఇట్ వాజ్ ఎ మిస్టేక్ సర్వే, వీ హ్యావ్ నాట్ గివెన్ యూ ది టికెట్, దే హ్యావ్ ప్లేడ్ మిస్చీఫ్, బట్ యూ డోంట్ వరీ సర్వే, యూ విల్ గెట్ సంథింగ్ బెటర్ దాన్ దిస్ అన్నది. అంటే ఏంటి? నా గురించి వాళ్ళకి అర్థం. వాళ్ళు సంకేతాలు ఇస్తున్నారు. మరి ఏ కారణాల చేత వాళ్ళ మాట అయినకుండా పోతున్నారు ఇక్కడ వాళ్ళు అన్నది, అది మనం రాబోయే రోజుల్లో 2018 కాంగ్రెస్ ఏమో అయింది. అప్పుడు ఎందుకు గెలవలేదు? నేనేం చేయాలి? కాంగ్రెసే కొట్టుకుపోయింది గాలికి. ఈ ప్రశ్నలు అర్థమే లేదు. ఒకటి. రెండోది, ఓడిపోతే నేను ఫామ్ హౌస్లో పండుకుంటా అన్నాడు. మీరు ప్రెస్ విలేకరులకు మీకు తెలిసి ఉండాలి. అన్నాడా లేదా? ఏముందా, ఓడిపోతా ఫామ్ హౌస్లో పోయి పండుకుంటున్నాయా అన్నాడు. ఎందుకన్నా నువ్వు ఆ మాట? కేసీఆర్ గారు ఎందుకన్నాడు ఆ మాట? ఓడిపోతున్నాడు కాబట్టి అన్నాడు. కాంగ్రెస్ వాళ్ళమైన మనము ప్రజలు మన వైపు ఉన్నా కానీ మనం దాన్ని చేజిక్కించుకోకపోతే. ఒక సర్వే సత్యనారాయణ కాదు, కూడంగల్లో ఈయన కూడా ఓడిపోయాయి కదా 2018లో. ఎంఐఎంని ఓడిపోయారు కదా, ప్రభుత్వంలో లేము కదా మనం.
ఒకటైతే, రెండోది ఆ తీర్పు, ఆ రోజు తీర్పు అది ప్రజా తీర్పా లేకపోతే ఈవీఎంలు ఈ రిగ్గింగ్ చేసినందుకు వచ్చిన ప్రభుత్వం? అది ఓడిపోతా ఫామ్ హౌస్లో పండుకున్న అన్నోడు మొట్టమొదటిసారి గెలిచిన దానికంటే ఎక్కువ సీట్లు వచ్చినాయి. 188 సీట్లు ఏమో వచ్చినాయి, 88 సీట్లు వచ్చినాయి. ఎట్లా వస్తాయి? కాబట్టి అంత లోతుగా పోతే నువ్వెందుకు గెలవలేదు అన్నది ప్రశ్న కాదు, ఇక నిన్నెందుకు గెలవనీయలేదు అన్నది ప్రశ్న. అది ట్యాంపరింగ్తో పోవచ్చు, ఇంకేదన్నా కారణాలతో. సార్ ఇప్పుడు ఫైనల్గా రేవంత్